రానున్న వేసవి కాలం నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మల్లన్న సాగర్ నీటిని ఎగువ మానేరు చివరి ఆయకట్ట వరకు నీరు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లాపాల్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట ఊర చెరువు శ్రీరామ్ సాగర్ నీటితో నిండి మద్దెడి దూకడంతో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కాళేశ్వర ప్రాజెక్టు నీరు రాక ఇక్కడి ప్రాంతంలో చెరువులు కుంటలు ఎండిపోతున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి ఈ ప్రాంత చెరువులు కుంటలను నింపుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్లో పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ మానేరు కుడి కాల్వ చివరి ఆయకట్ట వరకు రైతులకు నీరందించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, మద్దికుంట గ్రామ శాఖ అధ్యక్షులు కొండయ్య, నాయకులు కొండం రాజిరెడ్డి, చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రంజాన్ నరేష్, రాజేశ్వరరావు, తలారి నరసింహులు, కజిర సత్యం గౌడ్, తాళ్ల విజయ్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామానికి ఎస్ఆర్ఎస్పి వరద కాలువల నుండి బిడ్మానేర్ నుండి మల్లన్న సాగర్ మీదుగా ఈ మద్దికుంటకు నీళ్ళొస్తే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీళ్ళు వచ్చినాయని ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారంటే వాళ్ళ మెదడేమన్నా మోకాళ్ళలో ఉందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. కొంచెం కూడా ఆలోచన చేయకుండా కేవలం ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగానే ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన మేము మహేందర్ అన్న గారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు ఒకటే విషయం చెప్తా ఉన్నాం, కేవలం 300 కోట్లు ఇస్తే డైరెక్ట్ 9వ ప్యాకేజ్ నుండి ముస్తాబాద్కి ఎప్పుడో నీళ్ళొస్తుండే. మీరు ఆ పనులు ఏం చేయలేరు. ఈ పనులన్నీ కూడా కేటీఆర్ ఇచ్చిన కేటీఆర్ చేయలేని అన్ని పనులు కూడా చేసి ఈ ప్రాంతాన్ని కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సస్యశ్యామలం చేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామానికి మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి వరద కాలువ ద్వారా గోదావరి జలాలను మిడ్మానేర్ నుంచి మరి మల్లన్న సాగర్ ద్వారా మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించి చెరువులు కుంటలు ఏవైతున్నాయో ముస్తాబాద్, చీకోడు, నామాపూర్తో పాటుగా మరి మొయిన్కుంట, ముస్తాబాద్ చెరువులన్నీ కూడా పూర్తిగా నింపి ఈ ప్రాంతాన్ని జలకలగా మార్చేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రాంతానికి సంబంధించి అప్పర్ మానేరు ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో దానికి కూడా 0.5 టీఎంసీతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి చెరువులు కుంటలు నీటితో నింపడానికి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు తీసుకొచ్చినటువంటి వరద కాలువ ద్వారానే మరి మిడ్మానేర్ నిర్మించాం. మిడ్మానేర్ ద్వారానే ఇలా పూర్తిగా ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా లక్షలాది ఎకరాలకు మరి నీరుని అందించి గోదావరి జలాలు అందించి మరి ఈ ప్రాంత రైతాంగాన్ని పూర్తిగా భూములు పారే విధంగా సస్యశ్యామలంగా పంటలు పండించి కాళేశ్వరం అని చెప్తా ఉన్నారు. రైతులు నమ్మే పరిస్థితి లేరు. ఇవన్నీ కూడా గోదావరి జలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారానే అందిస్తున్నామని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు చెప్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి మద్దికుంట గ్రామంలో మరి చెరువులో పూర్తిగా నిండి మత్తడి దుంకుతా ఉంది. ఈ సందర్భంగా మేము మరి గంగమ్మ తల్లికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.